हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदाज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृतान् शेषान् औत्सुक्यमोहारतिदान् जगान यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. జనకుడు తనలో తాను మననం చేసుకుంటూ తాను సిద్ధుల ద్వారా విన్నదాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఒక నిశ్చయానికి వస్తూ ఇలా అనుకుంటున్నాడు. ఏమని? శ్రేయమే అని మనసు తలించినా అది సత్యము, ఏల ఎన్నినా అయ్యది వైరాగ్యాది మహాకార్యములగుటచే సంపదలని నేను భావించుచున్నాను అన్నాడు. ఇక్కడ ఏమనుకుంటున్నాడు ఇక్కడ జనకుడు అంటే, ఏదైతే మనకి శ్రేయస్సును కలిగిస్తుంది అని మనసు నిశ్చయిస్తుందో, ఆ విధంగా ఏదైతే మనసు యొక్క నిశ్చయం ఏదైతే ఉందో అది సత్యమని నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ యొక్క మనసుకి విచక్షణ ఎప్పుడైతే వచ్చిందో, విచారణా బలం ఎప్పుడైతే పెరుగుతుందో, అది రెండు విధాలా కూడా తర్కం చేస్తుంది. కానీ చివరికి నిశ్చయం మాత్రం ఒక్కదాని పట్లే అవుతుంది. బుద్ధి నిశ్చయిస్తుంది. కావున ఈ నిశ్చయం ఏదైతే అయ్యిందో అది సత్యమని నేను నమ్ముతున్నాను. అది ఎన్నో రకాలుగా ఈ యొక్క తర్జన భర్జనలతో, అంటే అదంతా కూడా తన మననం చేసుకుని విచారణ చేసి నిశ్చయించింది ఇది. కావున ఏదైతే మనసు శ్రేయమని నిశ్చయించిందో అది మహాసంపదే. కావున ఈ వైరాగ్యాది మహాగుణములు ఏవైతే ఉన్నాయో ఇవి యథార్థమని నేను నమ్ముతున్నానని చెప్తూ ఈ యొక్క జనకుడు తనలో తాను భావిస్తూ, సముద్రమునందు ప్రతిబింబించిన చంద్రుని వలె క్షణభంగురమును మనసు యొక్క వివర్తమాత్రము అయినటువంటి ఈ జగత్తునందు నేను నాది మున్నగు వాక్య సముదాయం ఎచ్చటి నుండి వచ్చినది. కావున సముద్రములో ఎలా అయితే చంద్రుని యొక్క ప్రతిబింబం పడుతుందో, కానీ అది నిజం కాదో, అది ప్రతిబింబం కనుక అది క్షణభంగురమే, కొంత తడువు కనిపిస్తుంది, మాయమైపోతుంది. అదే విధంగా మనసు యొక్క ఈ యొక్క సంకల్పాల ప్రభావం చేత ఈ యొక్క జగత్తంతయు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ జగత్తులో కేవలము మనసు యొక్క ఎలా అయితే దాని యొక్క సంకల్పాల చేత, దాని యొక్క భ్రమ చేత ఈ జగత్తు ఉందని భావిస్తున్నాం. అంటే సముద్రములో కనిపించే చంద్రుడు ఎంత నిజమో ఈ జగత్తు కూడా అంతే నిజం. ఎందుకంటే చంద్రుడు అంటే చంద్రుడు అనేది కూడా మనసుకు సంకేతమే.
కావున ఈ యొక్క ప్రతిబింబం ఎలా అయితే చంచలమై ఉంటుందో, ఈ మనసు కూడా అంతే చంచలంగా ఉంటుంది. అటువంటి చంచల తత్వంతో ఉండే మనసునందు ప్రతిబింబించేది జగత్తు. కానీ ఇందు ప్రత్యేకంగా నాది, నేను అనుకోవడానికి ఏముంటాయి? అదంతా కూడా చంచలత్వంతో కూడి ఉంటుంది కదా! అదేమి నిజం కాదు కదా! నిశ్చలం కాదు కదా! ప్రతిబింబాన్ని పట్టుకుందామని ప్రయత్నిస్తే ఎలా సాధ్యం కాదో, ఈ జగత్ విషయాలు కూడా అంతే అసత్యం. మరి అటువంటప్పుడు ఇందులో ప్రత్యేకంగా నేను, నాది అనుకోవడానికి ఏముంటుంది? అని జనకుడు ప్రశ్నించుకుంటూ దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నమై త్రివిధ తాపములచే సంతప్తమైన అగ్నిశిఖ వంటి ఈ సాంసారిక దశలందు మిడతవలే నేనేలా అనురక్తున్నయున్నాను. ఈ యొక్క బడబాగ్నిలో ప్రవేశించేటువంటి మిడత ఎలా అయితే అగ్నిని చూసి అదేదో ఉంది దాన్ని తిందాము అని చెప్పి దానిలోకి ప్రయాణమైపోతాయంట మిడతల దండు. అరణ్యములో బడబాగ్ని ప్రజ్వలిస్తే మిడతలన్నీ కూడా స్వయంగా వాటంతట అవే పరుగులు పెట్టుకుంటూ వచ్చి అదేదో కాంతిగా ఉంది తినే పదార్థం అనేటువంటి భ్రమ చప్పున ఆ అగ్నిలోకి ప్రవేశించేస్తాయి. కానీ అలా ప్రవేశించి వాటి యొక్క వినాశనాన్ని అవే కొని తెచ్చుకుంటాయి. అదే విధముగా ఈ జగత్తు యొక్క విధానములో కూడా ఈ సాంసారిక దశలందు కూడా ఈ విధానంగా అది భ్రమ చేత ఇది సత్యమని నమ్మి నిరంతరము దానిలోనే పడి కొట్టుకుంటున్నాం. ఎలా అయితే ఆ మిడతల దండు అగ్నిలో ప్రవేశించి తన యొక్క వినాశనాన్ని కొని తెచ్చుకుందో, అదే విధముగా ఈ మనస్సహితమైనటువంటి ఇంద్రియ సమూహంతో కూడినటువంటి విధానంతోటి జీవుడు సంసారం అనే మాయలోకి చొరబడిపోతున్నాడు. నిరంతరము దానిలోనికి ప్రవేశించి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు. అదే విధముగా రౌరవాది నరకాగ్నులు మహాదాహములందు దొర్లాడుట మేలు కాని సుఖదుఖాది విచ్ఛిన్న వివర్తములతో కూడిన ఈ సంసార వృత్తులందుండుట మాత్రము మేలు కాదన్నారు. దీనికంటే కూడా ఆ రౌరవాద నరకాలే మేలని భావించాడు జనకుడు. ఆ నరకాల యందైనా పడుండొచ్చు కానీ నిరంతరము మార్పులకి చేర్పులకి లోనయ్యేటువంటి ఈ సుఖదుఖాది విచ్ఛిన్నములతో కూడినటువంటి ఈ సంసార వృత్తునందు మాత్రము పడి ఉండుట మేలు కాదు. దీనికంటే ఆ నరకమే మేలు అనుకుంటూ సంసారమే సమస్త దుఃఖములకు అవధి అని చెప్పబడుచున్నది. అట్టి దాని మధ్య పడిన జీవునికి సుఖమెట్లు లభిస్తుంది? అన్ని దుఃఖాలకి నిలయమైన దీంట్లో పడిపోయిన జీవుడికి సుఖం అనేది ఎలా లభిస్తుంది? కావున అకృత్రిమ మహాదుఃఖము ఈ సంసారమునున్న జీవులు స్వల్ప దుఃఖ రూపములకు ఇతర ధన దారాది విషయములని మహాసుఖములుగా తలంచుచున్నారు. ఇదంతా కూడా ఈ జగత్ విధానమంతా కూడా సహజంగానే దుఃఖప్రదం, అకృత్రిమం. అంటే కృత్రిమం కాదండి. దీని యొక్క సహజ తత్వం ఏమిటి అంటే దుఃఖభూయిష్టమే ఈ జగత్తు, ఈ సంసారం అని చెప్పబడి జీవుడికి సక్తత కలిగి ఉండే విధానములో ఉండే ఈ దృశ్య విషయాలు యావత్తు కూడా ఎలాంటివి అంటే దాంట్లో ఉన్న సహజ లక్షణం ఏంటంటే దుఃఖం. ఈ దుఃఖం అనేది అకృత్రిమంగా వచ్చింది, కృత్రిమం కాదు. అంటే సహజంగా దాంట్లో దుఃఖభూయిష్టమైన బీజాలే ఉన్నాయి. ఈ సంసారం అనేటువంటి పండు ఇదొక మేడు పండు లాంటిది. కావున ఈ మహాదుఃఖమైన ఈ సంసారమునున్నటువంటి జీవులు ఎలా భావిస్తున్నారు అంటే స్వల్ప దుఃఖ రూపములైనటువంటి ఇతర ధన దారాది విషయముల్ని మహాసుఖములుగా భావిస్తున్నారు. ఇంతకీ తమకు వచ్చినటువంటి దుఃఖాన్ని కూడా దుఃఖంగా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఆపదని ఆపదగా గమనించలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకు అంటే వాస్తవముగా తామెవ్వరో తాము మరిచి ఉన్నాం కనుక, నేను ఎవ్వరిని అనే సత్యాన్ని మనం మురిచి ఉన్నాం కనుక, నేను ఆత్మని, ఆనందమే నా సహజ లక్షణము అనే తత్వం ఏదైతే ఉందో, అనంతమైన తత్వం ఏదైతే ఉందో ఆ సహజ తత్వాన్ని మరిచిపోయి ఉన్నాం కనుక మనల్ని మనం జీవుడుగా, ఇంకా చెప్పాలంటే ఈ యొక్క దేహంగా, ఈ కనిపించే రూపం ఈ వ్యక్తిగా మాత్రమే భావిస్తూ ఉంటాము కనుక ఇక్కడ లభించేటువంటి ఈ యొక్క ధనమే కాదు, దార సుత ఇతరత్ర ఆరామ గృహ
ఈ అన్ని విషయాల మందు వచ్చేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, సుఖాలు ఏవైతే ఉన్నాయో, అవే మహా గొప్ప విషయాలుగా భావిస్తున్నాం. ఇవి దుఃఖదాయకము అనే విషయాన్ని కూడా గుర్తించటం లేదు. నా యొక్క తత్వానికి పూర్తి విరుద్ధములో ఉన్నాము అనేది కూడా గమనించుకోవడం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆత్మ ఎప్పుడూ ఆత్మే, దృశ్యం ఎప్పుడు దృశ్యమే. ఈ జగత్తు అనే విషయం వస్తే ఈ జగత్తత్వం ఎప్పుడూ కూడా ఆత్మతత్వానికి భిన్నంగానే ఉంటుంది. ఆత్మ పరమానందదాయకమైనది. కానీ ఈ యొక్క జగత్ అనేది చెప్పాలి అంటే ఎక్కువ శాతము దుఃఖముతో కూడి ఉన్నటువంటిది. దుఃఖ మిశ్రితమైన సుఖం మాత్రమే ఇక్కడ లభిస్తుంది. అది కూడా పరిమితంగా, స్వల్పంగా. అది అనంతమైనది, ఇది అల్పమైనది. ఆత్మ అనేది అది భగవంతుని యొక్క చైతన్యము, శక్తితత్వం. అది ఇది జడం చెప్పాలంటే. అది చైతన్యము, ఇది జడం. ఈ జగత్తుని కేవలం జగత్తుగా దర్శిస్తే ఇది జడ పదార్థమే. ఎలా అయితే మన యొక్క గోడ మీద వేసిన చిత్రపటం ఎలా అయితే జడమో, ఈ దృశ్యం యావత్తు కూడా జడ పదార్థమే. కదలిక లేనటువంటి ఒక చిత్రపటము లాంటిది. అదే విధంగా అది శాశ్వతము. ఆత్మ అనేది, పరమాత్మ తత్వం అనేది శాశ్వతమైనది. జగత్తు అనేది అశాశ్వతము, నాశనత్వంతో కూడి ఉన్నటువంటిది. అది మార్పు లేనిది, ఇది మార్పుతో కూడినది, ఎల్లప్పుడూ మారిపోతూ ఉండేది. ఇలా అన్ని విధాలా కూడా ఆత్మ అనాత్మ అన్నారు. దీన్ని ఆత్మ అనాత్మ, ఆత్మానాత్మ వివేకము అన్నారు. ముముక్షువైనటువంటి వాడికి ఈ విచక్షణ ఉండాలి అని చెప్తారు. నిత్యానిత్య వస్తు వివేకం అని కూడా చెప్తారు దీన్ని. అలాగే ఆత్మానాత్మ వివేక జ్ఞానము. ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలిగి ఉండాలి, అవగాహన ఉండాలి సాధకుడికి. కావున ఆత్మని ఆత్మగా తెలుసుకోవాలి, అనాత్మని అనాత్మగా గ్రహిస్తూ ఉండాలి. కనుక ఈ దృశ్యము యావత్తు, దృశ్యము అంటే ఈ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి యావత్తు కూడా కంటితో చూడబడేది ఏదైనా సరే దృశ్యం కిందే వస్తుంది, జగత్తు కిందే వస్తుంది. ఇదంతా నాశవంతమైనది. కావున ఎప్పటికీ ఆత్మ యొక్క స్థితి ఆత్మదే, అనాత్మ స్థితి అనాత్మదే. ఈ రెండు కలవవు, ఈ రెండు వేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రెండిటి యొక్క లక్షణాలు వేరుగా ఉన్నాయి. కానీ ఈ రెండు కలిసిపోయిన విధానం ఎలా ఉంది అంటే వేరు చేయటానికి చాలా క్లిష్టమైన స్థితిలో కలిసిపోయినాయి ఇవి. అందుకే వీటిని పాలు నీళ్ళలా కలిసిపోయినాయి అని చెప్తారు. ఎందుకంటే కొన్ని పాలల్లో కొన్ని నీళ్లు పోస్తే ఆ రెండు మిళితమైపోతాయి. వాటిని మళ్ళీ విభజించడం అనేది చాలా కష్టమైన క్రియ. ఒక అంశ అది చేయగలదు అని చెప్తున్నాం. అలాగే వాత ప్రేతమై ఉంది ఆత్మ అనాత్మ, పడుగు పేకలా కలిసిపోయింది అని చెప్తారు. అంటే దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే ఒక వస్త్రాన్ని మనం తీసుకుంటే ఆ వస్త్రములో రెండు పోగులు ఉంటాయి. అడ్డనూలు, పొడవు నూలు, నిలువు నూలు, అడ్డనూలు. ఈ రెండు దారాలు కూడా ఒకదానితో ఒకటి ఇలా 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 అల్లితే ఏర్పడిందే ఏ యొక్క వస్త్రమైనా. అన్ని వస్త్రాల్లోనూ కూడా ఈ రెండు పోగులు ఉంటాయి. కానీ చూడడానికి, దృశ్యానికి మనకి ఈ రెండు పోగులు ఇలా అల్లబడ్డాయనే విషయం అర్థం కానట్టుగా అది ఏకమైపోయి ఉంటాయి. అలా అల్లబడి, అలా నెయ్యబడి, ఆ విధంగా వస్త్రం తయారు చేయబడి దాని మీద ఎన్నో రంగులు, దాని మీద ఎన్నో రకాల డిజైన్లు వేస్తూ ఉంటారు. మనం ఏం చూస్తాం చూసేటప్పుడు? దాని యొక్క నాణ్యం చూస్తాము, రంగు చూస్తాము, దానికి ఉన్నటువంటి లక్షణాలు చూస్తాము. అంటే కొంతవరకు అది ఎంత అందంగా ఉందో, విలువ ఎంత గొప్పది, ఇదంతా చూస్తాం. కానీ ఎంత గొప్ప వస్త్రమైనా, ఎంత అల్పమైన దాంట్లో అయినా ఈ రెండు నూళ్ళ యొక్క సముదాయంతో ఆ వస్త్రం ఏర్పడింది అనేది ఎవరు చూస్తారండి? ఎంతో నిశిత దృష్టి కలిగితే తప్ప అది పరిగణలోకి అలా కలిసిపోయాయట ఈ జగత్తు. అలాగే పరమాత్మ చైతన్యం, ఆత్మ అనాత్మ. ఆత్మ పరమ చైతన్యవంతమైనది, కానీ అనాత్మ జడమైనది. కానీ ఈ జడము
చైతన్యంతో కూడినటువంటి ఆత్మతోటి అంటే ఈ అనాత్మతత్వమైన దృశ్య జగత్తు యావత్తు కూడా చైతన్య తత్వమైనటువంటి ఆత్మ చేత కలిపివేయబడి ఉంది. ఎలా అయితే ఈ రెండు నూలులు ఎలా అయితే ఒకదానితో ఒకటి అల్లి కలిసిపోయి ఉన్నాయో అలాగ విడదీయటానికి కష్టసాధ్యమైన విధానములో ఈ యొక్క జగత్తు యావత్తు కూడా ఆత్మ చైతన్యము చేత నింపబడి ఉంది. కావుని ఈ యొక్క దృశ్య జగత్తు యావత్తు జడమైనప్పటికీ గోడ మీద వేసుకున్నటువంటి చిత్రపటం లాంటిది అయినప్పటికీ కూడా ఇది చైతన్యవంతంగా ఉంది. ఎందువల్ల అంటే దీనితో పాటు ఉన్నటువంటి దీంతో కలిసి ఉన్నటువంటి దీని అంతర్యామిగా ఉన్నటువంటి ఆ యొక్క లోపల ఉన్నటువంటి చైతన్యం యొక్క ప్రభావం చేత ఈ జగత్తు అంతా కూడా చైతన్యవంతంగా కనిపిస్తుంది అంతే. యథార్థానికి దీనికి చలన శక్తి లేదు. దృశ్యానికి యావత్తుకి దేనికి కూడా చైతన్యం లేదు. చరాచరములుగా చెప్పబడుతున్న సమస్త జీవకోటికి కూడా చైతన్యము లేదు. అచరములుగా ఉన్నాయి కనుక అవి కదలవు. పర్వతాలు ఇత్యాది కొన్ని చెబుతాం, వృక్షాలు ఇటువంటివి. కానీ చరించే జీవులు ఉన్నాయి, ప్రాణికోటి. ఇవి చరిస్తూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, చలనమవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇవి కూడా జడాలే. దీనికి ఉదాహరణ చైతన్యము లేకపోతే దేహం ఏమవుతుందో గమనిస్తే ఒక శవం మాదిరిగా అయిపోతుంది. శివం ఉంటే ఇది శివం వ్యక్తి కనుక దీనికి ఒక రూపం జీవించి ఉంటాడు. కానీ శివం లేకపోతే అంటే చైతన్యం లేకపోతే ఇది శవం అయిపోతుంది. మరి శవం ఎలా ఉంటుంది అంటే జడ పదార్థం అయిపోతుంది. ఇంకొకళ్ళు ఎవరో కదిలిస్తే తప్ప కదలలేనటువంటి ఆకృతిలో ఉంటుందని. అంటే ఇప్పుడు మనము చైతన్యంగా ఉన్నాము అంటే ఈ దేహ రూపం, ఈ యొక్క ఆకృతి ఈ విధంగా మాట్లాడుతుంది, ఇన్ని రకాలుగా గ్రహించగలిగి ఇంద్రియ శక్తి కలిగి ఉంది. ఈ చైతన్యవంతంగా ఉన్నామంటే ఇది జడమైనప్పటికీ కూడా దీని లోపల ఉన్నటువంటి చైతన్యం అనేటువంటి శక్తి ప్రభావం చేత ఇది చైతన్యంగా కనిపిస్తుంది, చలనమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ రెండు అలా కలిసిపోయి ఉన్నాయే కానీ ఎప్పటికీ కలవండి. అంటే చైతన్యము చైతన్యమే, జడము జడమే. అందుకే కదా మరణం. దేహానికి మరణం వస్తుంది అంటే ఏంటి, అది అక్కడ పడిపోతుంది. చైతన్యం ఉన్నంత వరకు చరించింది, కానీ ఎప్పుడైతే దాని నుంచి తప్పుకుందో ఇది యథార్థానికి చైతన్యం ఎక్కడికి తప్పుకోదండి, అది ఎప్పుడు ఉంటుంది, ఒకే మాదిరిగా ఉంటుంది. మరి దాని నుంచి విడిపడేది ఏమిటి, దాన్ని కోల్పోయేది ఏమిటి, ఆ చైతన్య శక్తిని అందుకోలేని స్థాయిలోకి పడిపోయేది ఏమిటి అంటే జడమే పడిపోతుంది. ఇది భ్రాంతిలోనే దాంతో ఉంది, కానీ కొంతకాలం మాత్రమే ఉండగలుగుతుంది. ఆ శక్తి తరిగిపోయినప్పుడు అంటే ఏంటి, అది ఎంతవరకు ఉండగలదో అంతవరకే. ఆ చైతన్యానికి మాత్రం రావడము పోవడం అనేది లేదు యథార్థానికి. కావున ఈ జడమే రాలిపోతుంది. పండుటాకు ఎలా అయితే చెట్టును వదిలేసి కింద పడిపోతుందో ఆ విధంగా అనేక కారణాల వల్ల ఈ జడము చైతన్యము నుంచి తప్పిపోతుంది. అప్పుడు ఇది పనికిరానిది అయిపోయింది. కానీ కలిసి ఉంటే ఎలా ఉన్నాయి, పడుగు పేకలాగా పాలు నీళ్ళలాగా కలిసి ఉన్నాయి. రెండు వాతప్రోతమైపోయాయి. కావున ఈ రెండింటిలో అంతర్యామి తత్వం ఇప్పుడే మనకి సరైన వివేకం మేలుకున్నవాడు ఇంతగా కలిసిపోయిన వీటిని విభజించుకోగలిగే తత్వాన్ని పొందుతాడు. అంటే జడాన్ని జడంగా చూస్తాడు, ఆధారమైనటువంటి లోపల ఉండి పనిచేయటానికి ఆధారమైన చైతన్యాన్ని చైతన్యంగా గుర్తిస్తాడు. కావున ఎవరిని చూసినా దేని చూసినా ఏ విషయంలో అయినా అంతర్లీనంగా ఉన్నటువంటి లోనంలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తిస్తాడు. అటువంటి చైతన్యానికి ప్రణమిల్లుతాడు, ఆత్మతో కూడా ఆత్మ నమస్కారం చేసుకుంటాడు. అంతే తప్ప బయట కనిపించేటువంటి ఆకృతులకి కాదు. ఇవేమీ లెక్కించుడు జ్ఞాని.
పరమ చైతన్యమైనటువంటి దాన్ని గుర్తిస్తాడు, దర్శిస్తాడు. దర్శించినప్పుడు ఆ చైతన్యాన్నే చూస్తాడు గనక జగమంతా బ్రహ్మమయంగా కనిపిస్తుంది. ఎవరై యథార్థ జ్ఞాని ఎవరు అంటే జగమంతా బ్రహ్మమయంగా చూడగలిగిన వాడు యథార్థ జ్ఞాని అని చెప్తారు. కానీ జగమంతా బ్రహ్మమయంగా ఎలా చూస్తాడు అంటే రూపంతో కూడి కాదు, దృశ్యంతో కాదు. ఆ దృశ్య అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తిస్తాడు. కనుక అంతకు మించి వారికి ఇంకేది కనిపించదు, దేన్ని గుర్తించరు. కనుక ఇదంతా కూడా భ్రాంతితో ఉన్నదే కనుక ఆ భ్రాంతి వారికి రహితమైపోతుంది కనుక వారికి ఇది కనిపించదు. తాడని తెలిసిన వాడికి తాడే కనిపిస్తుంది కానీ పాము కనిపించదు. కానీ ఎవరికి కనిపించింది? పాము ఉంది అని భ్రమపడిన వాడికి మాత్రము పాము ఉన్నట్టు కనిపిస్తుంది, పాము కదిలినట్టు కనిపిస్తుంది, అది పాకుతున్నట్టు ఇన్ని రకాలుగా దృష్టి మారిపోతుంది. కానీ అది తాడేని నిశ్చయమైన వాడికి మాత్రము తాడొక్కటే కనిపిస్తుంది. అది ఇదే దృష్టి భేదము. ఈ విధముగా జగత్తంతా కూడా పరబ్రహ్మమయమైనప్పటికీ కూడా దృశ్యము దృశ్యమే, చైతన్యము చైతన్యమే, ఆత్మ ఆత్మే, అనాత్మ అనాత్మే. ఈ వివేకమే ఉత్తమమైన వివేకం. ఆత్మానాత్మ వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము. ఏ వస్తువును చూసినప్పటికీ కూడా ఇందు నిత్యమేది అనిత్యమేది అనేది గమనించాలి. ఒక వస్తువు కనిపిస్తుంది, దాని రూపురేఖలు కనిపిస్తున్నాయి, కానీ రూపురేఖలు అనిత్యము. కానీ ఆ వస్తువు యొక్క ఉనికికి కారణము వెనకాల ఒక ప్రజ్ఞ ఉంది, ఒక చైతన్య శక్తి. ఆ శక్తి నిత్యమైనది. కావున జ్ఞాని నిత్యమైన దాన్ని పట్టుకుంటాడు, దాన్ని గుర్తిస్తాడు, అనిత్యమైన దాన్ని పరిగణలోకి తీసుకోడు. అందుకనే దేని పట్ల ఎట్టి పట్టింపులు ఉండవండి యథార్థ జ్ఞానికి. ఈ జగత్తు విషయాల యందు దేని యందు కూడా ప్రత్యేకమైన అభిమానం ఉండదు, ప్రత్యేకమైన పట్టింపులు ఉండవు. ఎందుకంటే దేని ఎందైనా ఎవరి ఎందైనా అది అల్పమా అధికమా, గొప్పదా కాదా అనేది భేదము లేదు. అన్నింటిలో ఏకమై ఉన్న ఒకే ప్రజ్ఞ, ఒకే చైతన్యాన్ని వీక్షిస్తూ ఉంటాడు, దర్శిస్తూ ఉంటాడు. మన గృహములో పెట్టుకున్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా ఒకే విద్యుత్ శక్తితో పనిచేస్తుంది. అనేక రంగురంగుల బల్బులు పెట్టాం, రకరకాల ఆకృతుల్లో వెలిగిస్తాం, ఎంతో సుందరంగా అనిపిస్తాయి. బయట నుంచి చూసిన వాళ్ళకి వీటి సుందరత్వాన్ని, అవి వెలిగి ఆరిపోతున్నటువంటి వాటిల్లో ఉండేటువంటి ఆ యొక్క అందాన్ని గమనిస్తూ ఉంటారు. కానీ వాటి వాస్తవ తత్వం తెలిసిన వాడు వాటన్నింటిలోకి వస్తున్నటువంటి ఆ యొక్క చలన శక్తి, ఆ విద్యుత్ శక్తి యొక్క గొప్పతనని ఇదంతా అని గుర్తిస్తాడు. దానితోటి ఏదైనా చేయొచ్చు అని గమనించుకుంటాడు. అదేం గొప్ప విషయం కాదు వాడికి. ఇది ఆ శక్తిని ఉపయోగించి ఏదైనా చేయొచ్చు, ఏ బల్బునైనా వెలిగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అది తెలియని వాడికి మాత్రం ఇది చాలా సుందరం, ఇది చాలా అద్భుతం అంటాడు. ఈ జగత్తులో కనిపించే విషయాన్ని కానీ వేటినైనా మనం అద్భుతం అద్భుతం అంటాం. కానీ అసలు వీటన్నింటినీ కూడా ఆధారమైనటువంటి తత్వం ఏదో అదే మహా అద్భుతం అండి. ఆ మహా అద్భుతాన్ని దర్శించగలిగిన వాడెవ్వడో వాడండి యథార్థ జ్ఞాని. కావున ఒక చందమామ చల్లదనం చూసి ఇవాళ చాలా సుందరమైనటువంటి చక్కటి వెన్నెల ఉంది అని ఆ వెన్నెలు చూసి మురిసిపోతూ ఉంటాం. కానీ అంత వెన్నెలకి కూడా వెనకాల ఆధారంగా ఉన్న పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ చైతన్యానికి నమస్కరిస్తాడు యథార్థ జ్ఞాని. ఆ విధంగా విశ్వములో ఈ విధంగా ఇన్నెన్ని గ్రహాలు ఇవి తిరుగాడుతూ ఎప్పుడు ఏదేనితోనూ కూడా ఏది ఢీకొనకుండా ప్రతిదానికి ఒక ప్రత్యేక కక్ష, దాంట్లో అవి తిరుగుతూ మరి ఈ యొక్క సృష్టి యావత్తు కూడా క్రమబద్ధంగా నిర్వహింపబడుతుంది అంటే దీన్ని ఈ రకంగా రూపొందించినట్టు శాస్త్రజ్ఞుడు భగవంతుడు ఆత్మ. ఎవ్వరు సరిపోతారండి వీరి ముందు? ఆ శక్తి ముందు ఏ ఒక్క జ్ఞానం, ఈ మానవుని యొక్క తెలివి ఎంత మాత్రం సరిపోతుంది? ఒక చిన్న ఉపగ్రహాన్ని పంపించాలంటే తనమునకలు అవుతాం ఈరోజు. కానీ ఈ విశ్వములో ఎన్ని గ్రహాలు అసంఖ్యాకములుగా తిరుగాడుతూ ఉన్నాయి. మన భూమి అందులో ఒక చిన్ని గ్రహం. ఇటువంటి భూములు ఎన్నో ఉన్నాయట. మన కంటి ముందు మనం దృశ్యంగా చూస్తున్నటువంటి తారకలు అంటే నక్షత్రాలు
కోటాను కోట్లున్నాయి. ఎన్నున్నాయో చెప్పలేము. కానీ ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే కొన్ని వందల వేల రెట్లు పెద్దవిగా ఉంటాయట. కానీ ఎప్పుడు ఏవి వేటితోటి ఢీకోవు. ఇంతగా ఉన్నటువంటి ఈ విశ్వాన్ని అసలు ఎంతవరకు ఉంది అని ఎవరైనా ఊహించగలమండి? కానీ కేవలం విశ్వానికి అప్పులు పడిపోవటం కాకుండా, ఇంత విశ్వాన్ని ఈ క్రమ పద్ధతిలో నడుపుతున్నటువంటి అంతర్యామి తత్వం ఏదైతే ఉందో, అది అసలైనటువంటి దానికి ప్రణమిల్లుతూ ఉంటాడు. కావున అజ్ఞానికి, జ్ఞానికి తేడా అదే. చూసేదాన్ని చూసి మురిసిపోతాం మనం. కానీ ఆ చూసే దాంట్లో ఉండేటువంటి అసలు పరమ సత్యం ఏదో, దానికి కారణం ఏదో దాన్ని గుర్తించి, గ్రహించి దానికి ప్రణమిల్లుతాడు. ఇది జ్ఞానితత్వం. కావున ఈ 2 కలిసిపోయినట్టుగా ఉంటాయి. కానీ కలవండి. కలిసిపోయినట్టుగా ఉండడం అంటే ఏమిటి? లోపల అది ఉన్నటువంటి ఆ చైతన్యం ప్రత్యేకంగా దాన్ని గుర్తించే దాన్ని ఎవరైతే దర్శిస్తారో వారు ఈ జగత్తునంతటిని బ్రహ్మమయంగా చూడగలుగుతారు. ఆ దృష్టితో జగమంతా బ్రహ్మమయం. కానీ దృశ్యము దృశ్యమే, బ్రహ్మము బ్రహ్మమే. బ్రహ్మము బ్రహ్మం అనేది సత్యము, జగత్ అనేది భ్రాంతి. ఎప్పటికీ సత్యముతో భ్రాంతి కలవదండి. సత్యమే సత్యము, భ్రాంతి భ్రాంతే. ఈ విధంగా మనం గమనించాలి. జనకుడు కూడా తన యొక్క విచారణలో ఇదే నిర్ధారణ చేసుకున్నాడు. కావున ఇదంతా అకృత్రిమంతో ఉన్నటువంటిది. ఈ మహా దుఃఖాన్ని కూడా గుర్తించలేకపోతున్నారే, అయ్యో! ఈ యొక్క జగత్ విధానం అంతటిని కూడా గమనించలేకపోతున్నారే అని చెప్పి తనలో తాను ఈ విచారణ చేసుకుని చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. జనక నిశ్చయం అని చెప్తారు. ఏమని చెప్తారు ఆయనంటే, అనేక అంకుర శేఖ ఫల పల్లవాదులచే పరిపూర్ణమైనటువంటి ఈ సంసారం అనే వృక్షమునకు ఈ మనస్సే కదా మూలము. కావున ఈ యొక్క వృక్షము ఎలా ఉంది? ఈ సంసారం అనేటువంటి మహావృక్షము అనేకములైనటువంటి అంకురాలు కలిగి, శాఖలు కలిగి, పల్లవాలతో విజృంభిస్తూ పరిపూర్ణత్వంతో ఉంది ఇదంతా కూడా. అందుకే దీన్ని అశ్వత్థ వృక్షము అని చెప్పారు. ఊడలు వేస్తూ ఇంకా అల్లుకుపోతూ ఉండేటువంటి వృక్షంగా వర్ణించారు. కావున ఈ సంసారం అనే మహావృక్షానికి మూలం ఎవరు అంటే మనస్సే. కావున ఆ మనసు యొక్క రూపము ఏమిటి? మరి మనస్సే దీనికి అంకురమైతే మరి మనసుకి రూపం ఏమిటండి అంటే సంకల్పమే మనసుకి రూపం. అనేక సంకల్పాలు ఘనీభవిస్తే అదే మనస్సు. కావున మనసు యొక్క రూపము సంకల్పమే అని నేను తలంచుచున్నాను. కాబట్టి సంకల్పము యొక్క శమనము ద్వారా ఆ మనస్సుని, తద్వారా సంసార వృక్షమును నేను శోషింపజేసేదనని నిశ్చయించుకున్నాడు చివరికి జనకుడు. ఏమని అంటే, ఈ సంసారం అనేటువంటి మహావృక్షానికి అంకురము లాంటిది ఈ యొక్క మనస్సు. దాని నుంచి ఇదంతా విజృంభిస్తుంది. కానీ మనసుకి మూలం ఏమిటి అంటే సంకల్పాలు. ఈ సంకల్పాలు ఎంతగా ఉంటే అంతగా ఈ వృక్ష వృద్ధి అయిపోతూ ఉంటుంది. కావున నేనిప్పుడు సంకల్పాన్ని లేకుండా చేసుకుని, సంకల్పాన్ని తగ్గించుకుని, ఆ యొక్క సంకల్పం యొక్క శమనము ద్వారా, వాటిని లేకుండా చేసుకోవడం ద్వారా మనస్సుని అదుపు చేసుకుని, తద్వారా సంసార వృక్షాన్ని శోషింపచేస్తాను, ఎండబెడతాను, లేకుండా చేసుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. ఆకార మాత్రము చే రమణీయములకు మనస్సు అనేటువంటి కోతి యొక్క వృత్తులను నాశవంతములుగా ఎరగబడినటువంటి ఈ సంసార దృశ్య విషయములందు నేనిక్క ముందు రమించను నిశ్చయానికి వచ్చాడు. కావున ఇవన్నీ కూడా చూడడానికి అందంగా అనిపిస్తే రమణీయంగా తోస్తాయి. కావున రమణీయములకు మనస్సు అనే కోతి యొక్క వృత్తులు ఇవన్నీ కూడా ఈ జగత్తులో పడి చేస్తున్నటువంటి వృత్తులన్నీ కూడా మనస్సు యొక్క చర్యలు. అది ఆ కోతి ఎలా గంతేస్తే ఆ విధమైనటువంటి వర్తనమే ఇక్కడ ఉంటుంది. మనసు యొక్క గంతులు ఇవన్నీ కూడా. కాబట్టి నాశవంతములుగా ఎరగబడినటువంటి ఈ సంసార దృశ్య విషయములందు నేను ఇక్కడి నుంచి రమింపను, వాటిల్లోకి వెళ్ళను, వాటిల్లోకి నేను ఈ మనసుని పంపించుకోను, నా నుంచి వెనక్కి తీసుకుంటాను అని నిశ్చయించుకున్నటువంటి వాడే ఆహా చంపబడితిని, నశించితినని
ఇట్లు పరితాపము చెందు సమయం ఇప్పుడు గతించినది. ఇక ఈ సాంసారిక వస్తువులకై నేను దుఃఖింపను. కావున అయ్యో నేను నశించిపోతాను లేదా చనిపోతాను, ఈ విధమైనటువంటి తాపాలతో కూడి ఈ జగత్తులో భయంగా ఇక్కడ విచారణ లేకుండా వ్యవహరించవలసిన అవసరం నాకు ఇంకా లేదు. ఈ భయాలన్నీ నాస్తి. కనుక ఇప్పటి వరకు నేను ఏదో అయిపోతానేమో, నాకేమో దుఃఖం వచ్చేస్తుందేమో, నాకేమైనా కష్టం వచ్చేస్తుందేమో, ఆపదొస్తుందేమో, నేను చనిపోతానేమో అనే భయం ఉంది. కానీ ఇంక ఇప్పుడు అవన్నీ గతించినవి. ఇక ఈ సాంసారిక వస్తువులకే నేను ఎన్నడూ దుఃఖింపను, వాటి కొరకై పరుగులెట్టను, వాటి కొరకే పరితాపన చెందను. నేను ఇప్పుడు ప్రబుద్ధుడనైతిని, ప్రసన్నుడనైతిని, పరమార్థ ధనమగు ఆత్మను దొంగలించు చోరిని నేనిప్పుడు కనుగొంటిని. ఏమన్నాడు ఈయన అంటే, నేనిప్పుడు ప్రబుద్ధుడినయ్యాను, ప్రసన్నునయ్యాను, కానీ ఒక దొంగని కనిపెట్టానండి. ఎవడు ఆ దొంగ అంటే, పరమార్థ ధనముగు ఆత్మను దొంగలించేటువంటి చోరుని, దొంగని నేనిప్పుడు కనుగొంటిని. ఎవరి చోరుడు అంటే మనస్సే. ఈ మనస్సే ఇంటి దొంగండి. అందుకే మనకు పెద్దలు పెట్టిన సామెత, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు అన్నారు. అంటే కష్టము అని అర్థం, కానీ పట్టొచ్చు. కావున ఇప్పుడు ఆ దొంగని కనుక్కోవాలి. ఎవరి దొంగ అంటే మనస్సే దొంగ. ఈ దొంగ పని చేస్తున్న ఈ దొంగ ఏం చేస్తుంది? ఈ మనస్సు అనే దొంగ అంటే నిరంతరము కూడా పరమాత్మ యొక్క ధనాన్ని కొల్లగొడుతూ ఉంది, సొత్తుని, ఆత్మధనాన్ని హరింపజేస్తూ ఉంది, దొంగలిస్తూ ఉంది. ఇదేమిటండి? మనసు ఏమిటి? దొంగ ఏమిటి? అది పరమార్థ ధనాన్ని కొల్లగొట్టడం ఏమిటి అంటే, అది ప్రతినిత్యము ప్రతి వారిలోనూ జరుగుతున్న నగ్న సత్యం అండి. వాస్తవానికి మనందరిలో జరిగే విధానం ఇదే. ఎందుకంటే మనలో మనమై ఉన్నటువంటి సహజమైనటువంటి యథార్థ స్థితి ఆత్మ. మనందరం ఆత్మస్వరూపులమే. భగవంతుని యొక్క తత్వమే మన యందున్నది. కనుక పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యమే మనలో ఆత్మగా ఉంది ఈ దేహాలయంలో. ఆ చైతన్యానికి, ఆ ఆత్మకి, ఈ దేహ విధానానికి సరిపడా కొంత శక్తి ఉంటుంది. ఇది పరిమిత తత్వంతో కూడి ఉంటాం కనుక, ఈ దేహం అనే ఒక ఆకృతికి సంబంధించి ఉన్నాం కనుక, దానికి వాడుకోవడానికి తప్పకుండా పరిమితమైన శక్తి, ఆత్మ నుంచి ఆత్మలో ఉన్నటువంటి ఆ పరమ చైతన్య శక్తి ఈ దేహ విధానములో కొంతవరకు నియంత్రించబడి ఉంటుంది. అది అపరిమితం కాదు, పరిమితమే. కానీ దాన్ని అపరిమితం చేసుకోగలిగేటువంటి స్థితి మళ్ళీ మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. కానీ పరిమితంగా మానవుడికి ఇచ్చినటువంటి ఆ శక్తియే మనకి అనేక రకాలుగా ఈ దేహానికి ఉపయోగించుకుంటూ ఉంటాం, అవసరపడుతూ ఉంటుంది. అదే మన ఆయుష్ రూపంగా కూడా కొనసాగుతుంది. ఆ శక్తిని మనము ఎంతగా నిలుపుదల చేసుకుంటామో అంత ఆయుష్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. మరి ఆ శక్తిని ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాం మనము అంటే, ముఖ్యంగా ఆ శక్తిని శ్వాస ద్వారా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అలానే ఇంద్రియాల ద్వారా, ఇతరత్ర ఇంద్రియాల ద్వారా కూడా ఆ శక్తిని ఖర్చు పెడుతున్నాం. అంటే ఈ శ్వాసించడం అనేది మనం ఎంత నిదానంగా చేస్తే అంత తక్కువ ఖర్చు అవుతుంది ఆ శక్తి. కానీ అధికమైనటువంటి వేగంతో శ్వాస క్రమం ఉందనుకోండి, ఆ శక్తి కూడా అంతగా వ్యయమైపోతుంది. అందుకే శ్వాసకి మన లోపల ఉన్నటువంటి ప్రాణానికి సంబంధం ఉందని చెప్పడానికి కారణం అది. అలా ఆయుష్ నిర్ధారణ అయిపోతుంది. అలానే ఇంకా ఆ శక్తిని మనము ఇంద్రియాలకు ఉండేటువంటి వ్యామోహాల ద్వారా అనేక విషయాలకి ఆ ఇంద్రియాల ద్వారా వాటిని ఖర్చు పెట్టిచ్చేస్తుంటాం. మాట్లాడడం ద్వారా, వినడం ద్వారా, చూడడం ద్వారా, స్పర్శానుభూతిని పొందడం ద్వారా రకరకాలుగా మనకి ఆ శక్తిని వినియోగం అయిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంది. నిరంతరం ఖర్చు పెట్టడమే పనిగా ఉన్నాం ఇప్పుడు మనం. మరి ఇలా ఖర్చు పెట్టడానికి కారణం ఎవరు అంటే, ఏ ఇంద్రియం ద్వారా ఏది చేయాలన్నా
ఈ ఇంద్రియాలన్నిటికీ రాజు లాంటి వాడు, రాజు లాంటిది మనసు. ఈ మనసు యొక్క ఆజ్ఞతోటే ఇంద్రియాలు వర్తిస్తాయి ఏది చెయ్యాలన్నా. కానీ మరి ఇంద్రియాలన్నీ కూడా మనసు యొక్క ఆజ్ఞతో వర్తించినప్పటికి కూడా ఇంద్రియాలు పని చేయటానికి కావాల్సిన శక్తిని కూడా మనసే పంపిస్తూ ఉంటుంది. కానీ అసలు మనసుకి శక్తి ఉందా అంటే అసలు మనసుకు శక్తి కాదు కదా. మనసుకి రూపము లేదు. చెప్పాలంటే ఒకవేళ ఉన్నా అది జడం. ఎలా అయితే ఈ దేహేంద్రియాలతో కూడిన ఈ రూపము జడం అనుకుంటున్నామో మనసు కూడా జడమేనండి వాస్తవానికి. కానీ అది మహావేగవంతమైపోయింది. అంత జడ పదార్థాలు ఎక్కడుంటే అక్కడ పడుండవలసింది. అది ఎంత వేగవంతమైపోయింది? ఎవ్వరూ పట్టలేనంత వేగవంతమైపోయింది. ఎందువల్ల అంటే ఆ శక్తిని అది అపహరించి తీసుకెళ్ళిపోతుంది గనుక అంత వేగవంతమైనది. అది జడములాగా అక్కడే ఉందనుకోండి, అసలు ఆ శక్తి ఖర్చయ్యే పనే లేదండి. అది వెన్న ముద్దలాగా అక్కడే ఉండిపోతుంది. ఆ శక్తిని ఎవరు అపహరించేస్తున్నారు? ఈ మనస్సని దొంగే నిరంతరం అపహరిస్తూ ఉంటుంది. ఎప్పుడు అపహరిస్తుంది? అంటే ఈ ఆత్మ యొక్క చైతన్యానికి దగ్గరగా పోతూ ఉంటుందది. ప్రతినిత్యము ప్రతి ప్రాణికి ఉన్నటువంటి నిద్రావస్థ. ఇది ఒక వరమండి సృష్టిలో. ఆ యొక్క విధానములో ఈ యొక్క మనస్సు అనేటువంటి దొంగ ఆత్మకి చేరువుగా పోయి శక్తిని గ్రహించుకుంటూ ఉంటుంది. శక్తిని తీసుకుని మళ్ళీ చార్జ్ అయిపోయి ఆ శక్తిని తీసుకుని బయటకొచ్చేసి ఇంద్రియాలన్నిటికీ శక్తిని పనిచేస్తూ తనకు కావలసినట్లుగా వాటిని వర్తింప చేసుకుంటూ ఆ శక్తిని మొత్తం వేయించేసేస్తుంది. ఇది ఒక రోజు 2 రోజులు కాదండి. దాని ఆట కట్టకపోతే ప్రతిరోజు ఇదే చర్య జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యము అది దొంగిలిస్తూనే ఉంటుంది. అపహరిస్తూనే ఉంటుంది. ఇంద్రియాల ద్వారా తన యొక్క కోరికలను తీర్చుకోవడానికి. ఇందుకే ఈ కోరికలు, ఆశలు, భావాలు, సంకల్పాలు అన్నీ మనసువే. కనుక దానికి ఏవేవైతే ఉన్నాయో అటన్నిటిని కూడా ఇంద్రియాల ద్వారా తెచ్చుకుంటది. ఎందుకనంటే దానికి రూపం లేదు. అది ఆశపడుతుంది కానీ ఆ ఆశ యొక్క ఫలం పొందడానికి దానికి ఆకృతి లేదు. కావున ఆ యొక్క ఆశని ఈ యొక్క రూపంతో తీర్చుకుంటుంది. అందుకే ఆ మనస్సు ఈ దేహంతో కలిపేసుకుని ఉంటుంది. ఎప్పుడైతే ఈ 2 కలిసి ఉంటాయో అదే జీవత్వ స్థితి. ఆత్మని మరిపించే స్థితి. ఇలా అనునిత్యము అది ఖర్చు పెట్టేస్తూ ఉండగా క్రమేపీ ఆ శక్తి పూర్తిగా రహితమైపోయిందనుకోండి. లేకుండా అయిపోయిందనుకోండి. అదే మరణం. దాన్ని ఆదా చేయకుండా ఖర్చే పెడుతూ ఉన్నామనుకోండి. దాన్ని మరణం అంటాం. కానీ యోగులు, మహనీయులు, విచారణాపరులు ఇది తెలుసుకుని, గ్రహించి ఈ మనస్సు అనే దొంగని పట్టుకుంటారు. ఎవరైతే దీన్ని అపహరిస్తుంది, ఇది దొంగ, ఇది ఇంటనున్న దొంగ అని గ్రహిస్తారో దాన్ని అక్కడే బందీ చేస్తారు. దాన్ని బయటకు వదలకుండా ఎక్కడైతే అది పుడుతుందో, లేస్తుందో అక్కడే దాన్ని నిలుపుదల చేసి దాన్ని కనుక జడంగా చేయగలిగితే, మనస్సుని జడ పదార్థంలా చేయగలిగితే అప్పుడు ఈ ఆత్మశక్తి ఉన్నతమవుతుంది. ఇంకా ఇంకా ఉన్నతమవుతుంది. ఇది గ్రహించుకోవాలి. కావున ఇక్కడ జనకుడు కూడా చెప్తున్నాడు. ఏమని? ఈ దొంగలించే చోరుడెవడో ఇప్పుడు నేను కనుక్కున్నాను ఇంతకాలానికి. అతడు మనస్సే. అతన్ని నేనిప్పుడు ఏం చెయ్యాలి? అని తప్పకుండా శిక్షిస్తాను. దొంగ దొరికాడు. కావున తప్పకుండా వాడిని శిక్షించాలి. ఆ శిక్ష కూడా ఏమి శిక్ష వెయ్యాలి? ఇతను చేసిన చోరీలు అంత ఇంత కాదు. కావున ఈ మనసుకు నేను వేసేటువంటి శిక్ష ఏమిటి అంటే మరణ శిక్ష అన్నాడు జనకుడు. కావున నేనిప్పుడు దాన్ని చంపెదను. ఏలయన్నా అతనిచే చిరకాలము నేను కొట్టబడ్డాను. చిరకాలం నేను బాధింపబడ్డాను. ఆత్మనైన నేను. కావున ఇప్పుడు దానికి తప్పకుండా మరణశిక్ష విధించాలి అని నిశ్చయించుకున్నాడు. ఏమిటండి మరణశిక్ష? అంటే మనసు లేని స్థితిని పొందడమే. మనసు హరింపబడితేనే, మనసు నశిస్తేనే నన్ను నేను తెలుసుకోగలుగుతాను. నేనెవ్వరనేది నాకు తెలియాలంటే మనస్సు అనేది పూర్తిగా హరింపబడాలి.
మనసు ఉన్నంత వరకు ఎవ్వరికీ కూడా తమ యొక్క స్వయం అనుభవం రాదండి. ఆత్మానుభూతి కలగదు. ఆ మనసుతోటే వర్తిస్తూ ఉంటాం. ఆ మనసుతోటే అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అనేక రకాలుగా మనల్ని ప్రేరణ చేస్తుంది. రకరకాలైనటువంటి విధానాల్లోకి తీసుకెళ్తుంది. కానీ ఎక్కడైనా ఏం చేసినా మొత్తానికి అది మనల్ని ఈ యొక్క దృశ్య జగత్తులోనే ప్రేరణ చేస్తూ ఉంటుంది. అది చేయమని, ఇది చేయమని ఇట్లా నిరంతరము తిప్పుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున దాని యొక్క అసలు స్వరూపాన్ని ఎవడైతే గుర్తిస్తాడో, ఎప్పుడైతే అసలు ఆ మనసు యొక్క విధానము లేకుండా పూర్ణముగా తనకి తానుగా ఉంటాడో, అది ఇంక మనసు అనేది లేవని స్థితిలోకి వెళతాము. అప్పుడే వారికి స్వయం అనుభూతండి. అప్పటి వరకు మనసుతో ఉన్నంత వరకు అది కార్యోన్ముఖుల్ని చేస్తుంది, బంధనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనసుతో కూడి చేసిన ప్రతి క్రియ యందు కూడా అహంకారంతో ఉంటుంది. నేను చేశాననేటువంటి దేహ అభిమానాన్ని పెంచుతుంది. ప్రతి విషయంలోనూ కూడా దేహ అహంకారంతోటే ఉంటాం. ఆ విధంగా ఉండి అది ఏం చెప్తే అది చేస్తూ ఉంటాం. అంటే ఆ మనసుకి కొంత పరివర్తన ఉందనుకోండి. కొంచెం దానికి సదాచారం, ఇతరత్రా కొంత పరిజ్ఞానం ఉంటే అది సత్కర్మాచరణలో నియమించుతుంది. అలా కాకుండా అది దుష్ట కర్మలతో, దుష్ట విధానం, దుష్ట సంస్కారంతో ఉందనుకోండి, తప్పకుండా వ్యసన పనులు చేస్తుంది, దుష్ట కర్మల్లో ప్రేరేపణ చేస్తుంది. కానీ ఏ కర్మలను ఆచరింప చేసినా మొత్తానికి అది ఉంటుంది కనుక నేను అనే అహం కలిగే ఉంటుంది. కావున సత్కర్మాచరణ చేసినప్పుడు కూడా ఆ నేనును కలుపుకునే అహంకారంతో కూడే సత్కర్మాచరణ. ఇంత గొప్ప పని నేను చేస్తున్నాను. ఇంత సత్కర్మాచరణ చేస్తున్నాను. లేదా ఇతరులకు ఉపయోగపడేటువంటి పరహిత కర్మ చేస్తున్నాను. నేనింత దానం చేశాను, ధర్మం చేశాను, ఈ విధంగా నేను నిర్మాణాలు చేశాను, లేకపోతే ఏదో చేశాను అని ఒక అహంకారంతోనే కర్మాచరణ చేయిస్తూ ఉంటుంది ఈ మనసు ఉన్నంత వరకు కూడా. తత్ఫలితంగా ఏ విధంగా చేసినా బంధనాలు తప్పవండి. అంటే చెడ్డ కర్మ చేసినా చెడ్డ బంధనాలు తప్పవు. ఇంక అది అధమ కర్మ. ఒకవేళ సత్కర్మాచరణ, పుణ్యకర్మ, పరహిత కర్మ ఇవన్నీ చేశాం. మనసు కాస్త మంచి సంస్కారం ఉంది. కానీ అక్కడ ఏముంటుంది? అహం ఉంటుందండి. మనసు ఉంది కనుక అహం ఉంటుంది. ఈ అహం ఉంది కనుక తప్పకుండా అహంతో చేశాం కనుక బంధనాలు కూడా వస్తాయి. మరి ఏం బంధనాలు వస్తాయండి? అంటే పాపం చేస్తే పాపం వచ్చింది. పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది. కానీ యథార్థంగా పాపమైన బంధనమే, పుణ్యమైన బంధనమే. పాపమైతే ఏమనుకోవాలి? ఎటువంటి బంధనం అనుకోవాలి? అంటే ఒక లోహపు పంజరం ఉందనుకోండి. ఓ పంజరం. పంజరములో చిలుకను పెట్టి బంధించాడు. ఒక లోహముతో చేసినటు ఇనప పంజరం అది. ఆ పంజరంలో ఒక చిలుకను పెట్టాడు. ఇంకో పంజరం ఉందండి. అది బంగారు పంజరం. దాంట్లో పెట్టి ఇంకో చిలుకను పెట్టాడు. ఇంతకీ వీరిద్దరూ ఎవరు గొప్పవాళ్ళని ప్రశ్నించామనుకోండి. ఈ 2 చిలుకల్లో. మనకు చూచే దృష్టికి బంగారం కనిపిస్తుంది కనుక, ఇది లోహం కనుక, ఈ బంగారు పంజరములో ఉన్న చిలుక గొప్పది అంటాం. కానీ ఆ 2 ఉన్నటువంటి అవస్థ మాత్రం ఒక్కటేనండి. ఆ చిలుక బంధింపబడే ఉంది. ఈ చిలుక బంధింపబడే ఉంది. కాకపోతే అది బంధించబడినటువంటి పంజరము అది లోహం, ఇది బంగారం. కానీ దేంతో అయితే ఏమి ఉంది? పంజరము ఏ లోహంతో చేసినా బంధనం అనేటువంటి వర్తనం ఒకటి ఇద్దరికి అనుభవం. అలానే పాపకర్మలో బంధింపబడిన, పుణ్యకర్మల ద్వారా బంధింపబడిన బంధనం బంధనమేనండి. మోక్షానికి ఇది అడ్డే. ముక్తికి ఎప్పటికైనా అడ్డే. ఈ బంధనాల నుంచి విడివడితే తప్ప యథార్థమైనటువంటి వాస్తవమైన ఆత్మ అనుభవాన్ని పొందలేము. మరి ఎలా అండి? అంటే అందుకే పాపకర్మే కాదు, పుణ్యకర్మ కూడా రహితమైన విధానములో ఉండాలి. అలా ఉండాలి అంటే ఎలా చేయాలి కర్మాచరణ? అంటే మనస్సు కలిగి ఉండి చేసినంత వరకు కూడా మనకి ఒకవేళ సత్కర్మాచరణ అయినా సరే పుణ్యఫలం వస్తుంది కనుక పుణ్యఫలాన్ని అనుభవించడం కొరకైనా
మళ్ళీ మళ్ళీ జన్మలకు వెళ్ళాలి. ఆ పుణ్యాన్ని అనుభవించడం కొరకు ఇప్పుడు బాగా పుణ్యం చేశామనుకోండి, తప్పకుండా ఈ పుణ్యఫలంగా మనకు వచ్చే జన్మలో భోగాలొస్తాయి, భాగ్యాలొస్తాయి. ఇంక మనం ఏమేమి చేశాము, బాగా దాన ధర్మాలు చేశారండి, మంచి సంపదొస్తుంది, శ్రీమంతుడు అవుతాం, అన్నీ ఉంటాయి అన్నట్టుగా జన్మకెళ్ళాలి. సరే జన్మొచ్చింది. కానీ పొరపాటున ఆ జన్మలో మనకు ఉండవలసిన జ్ఞానం కొరవడిందనుకోండి, కేవలం పుణ్యకర్మగా భోగాలు, భాగ్యాలే ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏమైపోతాం ఆ జన్మలో? మళ్ళీ కిందకి పడిపోయే ప్రమాదం ఉందండి. జ్ఞానం లేకపోతే. కావున జన్మ పరంపరలనేవి ఏ విధంగా చూసుకున్నా అవి ఏదో రకంగా మళ్ళీ పతనానికి దారి తీయొచ్చు. కానీ మరి పాపము లేకుండా, పుణ్యము లేకుండా నిష్కామత్వంతో ఉండేటువంటి కర్మ ఏదో అదే నిన్ను ఉద్ధరిస్తుంది అని గీతాచార్య యొక్క ప్రబోధం అండి. మరి నిష్కామత్వం అనేది ఎవరికొస్తుంది? ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? నిష్కామ కర్మాచరణ అని చెప్పి మనం అనుకున్నట్టుగా మనసుతో భావన చేస్తూ చేసేది ఏది కూడా నిష్కామం కాదండి వాస్తవానికి. కాకపోతే సామాన్య కర్మ కంటే కూడా ఫలాన్ని ఆశించకుండా నేను చేయగలుగుతున్నాను అనుకుని చేసినా అది ఉత్తమ కర్మ అవుతుంది. కానీ క్రమేపీ ఆ నేను అనేది పోతే తప్ప, నేను చేస్తున్నాను అని వ్యక్తి భావన పోతే తప్ప, అది పూర్ణ నిష్కామంలోకి వెళ్ళదు. ఈ పూర్ణ నిష్కామం వస్తే తప్ప ముక్తికి అర్హత లేదండి ఎవ్వరికైనా. ఆ విధంగా గుర్తించాలి మనం. మరి కావున మనసు ఉన్నంత వరకు కూడా ఏ కర్మాచరణ అయినా సరే బంధనాల్నే కలిగిస్తుంది. కావున మన సత్కర్మాచరణ పుణ్యకర్మ చేసేస్తున్న విధానంలో ఉన్నవాళ్ళం అయినప్పటికీ కూడా దీని ద్వారా మన మనసుని ఇంకా నిశ్చితం చేసుకుని, అంటే ఉత్తమ కర్మ చేయటం మంచిదే, పుణ్యకర్మాచరణ చేయటం మంచిదే. ఎందుకంటే ఆ దుష్టకర్మ చేయటం, ఇతరత్ర పాప పనులు చేయటం కంటే కూడా ఉత్తమమైన భావాలతోటి సత్కర్మాచరణ చేయటం అనేది తప్పనిసరిగా చెయ్యాలి. అది వాస్తవమే. ఇంకా మన ముందుకు నడిపించడానికి ఇది అవసరం. కానీ క్రమక్రమంగా మనం అర్థం చేసుకుంటూ, గమనించుకుంటూ, ఈ పుణ్యకర్మాచరణ చేస్తూ, చేస్తూ, చేస్తూ కూడా, సత్కర్మాచరణ చేస్తూ కూడా క్రమంగా మనస్సు లేని స్థాయిలోకి వెళ్ళాలి. నేను చేస్తున్నాననే అహము లేని స్థాయిలోకి వెళ్ళాలి. అప్పుడేనండి అన్ని బంధనాల నుంచి విడిపడతాడు జీవుడు. సకల బంధనాల నుంచి కూడా విడిపడినటువంటి వాడు మోక్షగామి అవుతాడు. ఇది గ్రహించుకోవాలి. కావున జనకుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఆ యొక్క దొంగ అయినటువంటి, ఇంటి దొంగ అయినటువంటి ఆ మనస్సు అనే దొంగకు నేను వేసే శిక్ష ఏమిటి అంటే మరణ శిక్ష. కావున దాన్ని లేకుండా చేసుకుంటాను, దాన్ని చంపెదను. ఏలయన్నా ఇంతవరకు నేను దాని చేత బాధింపబడ్డాను. ఆ దొంగని గుర్తించలేక ఇన్ని రకాలుగా వెదల పొందేనే. ఇప్పుడైనా దొంగని పట్టుకున్నాను కనుక తప్పకుండా వాడిని హరింప చేస్తాను, చంపెదను అని నిశ్చయానికి వచ్చాడు. ఇదండి ఎవరికి వాళ్ళం కూడా చేసుకోవాల్సిన నిశ్చయము. క్రమంగా మన సాధనలో ఇంకా ఇంకా పరిణితి కలుగుతున్నంత వరకు కూడా అలా కలగగా చివరికి నిశ్చయం ఇదే అవ్వాలండి. అది ఏ సాధనాక్రమైనప్పటికీ కూడా, అది భక్తి యోగం కావచ్చు, జ్ఞానయోగం కావచ్చు, ధ్యానయోగం కావచ్చు, మీరు ఏ మార్గంలో ప్రయాణించినా క్రమేపీ గ్రహించుకోవాల్సింది ఇదే. సత్యాన్ని గుర్తించాలి. కావున ఎందుకు మనసు ఉండకూడదు? ఎందుకంటే ఆ మనసు ఏం చేయాలి? ఆ మనసుని పరమాత్మకి అర్పణ చేశారు, ఇచ్చేయాలి. నేను లేనింక. కావున నిర్ణయాలు చేయటానికి, ఆలోచనలు చేయటానికి నేనెవ్వరిని అన్నట్టుగా ఏదాలాభమైనటువంటి క్రియ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే పుణ్యపాపాలకి అతీతుడవుతాడు. కావున అనేక సాధువుల చేతను, సిద్ధుల చేతను లెస్సగా బోధింపబడిన వాడిని నేనిప్పుడు పరమానంద సాధనముగు ఆత్మని గురించి అన్వేషించుచున్నాను. ఇది నా యొక్క పూర్వజన్మ సుకృతమే అనుకుంటున్నాడు ఈ యొక్క జనకుడు. ఎందుకంటే ఆ సుకృతం ఉండబట్టే ఇంతమంది సాధు మహాత్ముల యొక్క సాంగత్యం మనకు లభిస్తుంది. కావున అనేక మంది సాధువుల చేత, సిద్ధుల చేత లెస్సగా బోధింపబడిన వాడినై ఉన్నాను. కావునే ఇప్పుడు నేను పరమానంద సాధనమైనటువంటి ఆత్మని గురించి అన్వేషణ చేసే అర్హత నాకు వచ్చింది.
అంతమంది ప్రబోధం ఉండబట్టే. అందుకే సజ్జన సాంగత్యం చెయ్యాలి. సాధు మహాత్ముల సాన్నిధ్యాన్ని కోరుకోవాలి. తద్వారానే మనం ఆత్మ యొక్క స్థితిలోకి, ఆత్మ యొక్క అన్వేషణ చేసేటువంటి స్థాయిలోకి వెళ్ళగలుగుతాం. ఆత్మ అనే మణిని పొంది దానిని అవలోకించుచు అంటే ధ్యానించుచు ఇతర చేష్టలెవ్వియూ లేని వాడనై శరత్కాలమున పర్వతంపై మేఘం వలె ఏకాంతమున సుఖపూర్వకముగా ఉంటాను అని నిశ్చయించుకున్నాడు. జనకుని యొక్క నిశ్చయం ఇది. కావున ఆత్మ అనేటువంటి మణిని పొంది, అదే అన్నిటికంటే ఉత్తమమైంది మణి. ఆ మణిని పొంది దాన్ని అవలోకించుచు అంటే ధ్యానించుచు ఇతర చేష్టలు ఏవీ లేకుండా ఆత్మ తప్ప అన్యమైన చేష్టలు ఇదే అన్యదా శరణము నాస్తి అన్నట్టుగా ఆ యొక్క ఆ శరత్కాలములో మేఘాలు ఎలా అయితే పూర్తిగా శమించిపోయి ఉంటాయో, లేకుండా అయిపోతాయో, అలా నేను ఏకాంతముగా సుఖంగా హాయిగా సుఖపూర్వకంగా ఉంటాను అని చెప్పి జనకుడు నిశ్చయించుకుని ఈ దేహము నేను, ఈ ధనరాజ్యాదులు నావి అని ఈ ప్రకారముగా స్ఫుటించు మహా అసత్య రూపం అనేటువంటి జ్ఞానబలముచే అంతఃకరణమున తొలగించి వేచి మహాబలియగు మనస్సు అనే శత్రువును వివేకముచే చంపి ప్రశాంతతను పొందెదను. కాబట్టి అట్టి ఓ వివేకమా నీకు నమస్కారము అన్నాడు. ఇంకా జనకుడు ఏమని తీర్మానం చేశాడు? ఇప్పటి వరకు ఈ దేహము నేను, ఈ ధనము నాది, ఈ రాజ్యము నాది అనేటువంటి ఈ ప్రకారముగా స్ఫురించుచు మహా అసత్య రూపాన్ని ఇప్పటి వరకు సత్యంగా తోపింపజేసింది ఈ మనస్సు. ఇంతవరకు అదే నిజమని నాకు నమ్మించింది. కానీ దాన్ని ఇప్పుడు జ్ఞాన బలము చేత అంతఃకరణములో దాన్ని తొలగించి వేస్తాను. బలమైనటువంటి ఈ మనస్సుని శత్రువుని వివేకము చేత చంపి నేను ప్రశాంతతను పొందుతాను. ఎలా చంపాలండి? మనసును చంపడం అంటే వివేకం ఎప్పుడైతే వస్తుందో దాన్ని ఎలా హరింప చేయాలనేటువంటి ఉపాయం కూడా పుడుతుందండి. ఇంతకీ ఎక్కడ పుట్టాలి వివేకం? వివేకం కూడా మళ్ళీ మనసులోనే పుడుతుందండి. మనసుని హరింప చెయ్యాలనే ఆలోచన ఎక్కడొస్తుందండి? అది మనసులోనే వస్తుంది. అందుకని మనసుని మనసుతోటే హరింప చెయ్యాలి. మనస్సు అనేటువంటి దొంగని మనస్సు అనేటువంటి రాజు చేతనే నశింప చెయ్యాలి. రెండూ అదే, బంధువు అదే, శత్రువు అదే. కావున ఇప్పటి వరకు అజ్ఞానము చేత అంధకారములో మోహములో పడి ఉన్నటువంటి మనస్సుని ఇప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి విచారణా బలం కలిగిన మనసు చేత ఓడించాలి, జయించాలి, దాన్ని హరింప చెయ్యాలి. కావున అటువంటి వివేకయుక్తమైనటువంటి వివేకమా నీకు వందనము, నమస్కారము అని చెబుతూ ఈ రాజ్యము, ఈ సుఖము ఎంత మాత్రము క్షణభంగురములైనటువంటి వీనిచే నాకు ఇచ్చిన ప్రయోజనమేముంది? కావున ఇవేవి కూడా నన్ను ఉద్ధరించేవి కావు. మిజ్జి అయి మాయా ఆడంబరమైనటువంటి సమస్తమును పరిచయించి ప్రశాంత సముద్రం వలె ఏకాంతము నిశ్చలముగా ఉంటానని నిశ్చయించుకున్నాడు జనకుడు. ఆ యొక్క సముద్రం గంభీరంగా ఎలా ఉంటుందో, కానీ సముద్రం బయటికి అలజడిగానే ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దాని యొక్క లోపలికి వెళితే అది మహా గంభీరంగా ఉంటుందటండి. కావున ఆ సముద్రం వల్లే నేను ఏకాంతముగా నిశ్చలముగా ఉంటానని చెప్పి జనకుడు నిశ్చయించుకుని తన యొక్క చిత్తానికి, మనసుకి తానే ఇలా చెప్పుకుంటున్నాడు. ఓ చిత్తమా, జన్మ వార్ధక్య జడత్వ సమూహమనేటువంటి పంకము సమించుడు కొరకి నీవు ఈ భోగాభ్యాసమును దుష్ట సంభ్రమం నుండి నీ చాతుర్యమును విడిచిపెట్టు. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, నువ్వు చూపించిన చాతుర్యము చాలు. కానీ ఇప్పటికైనా మేలుకో ఓ చిత్తమా, ఈ యొక్క జన్మ వార్ధక్యము జడత్వ సమూహం అనేటువంటి బురద పంకము సమించుడు కొరకే, దీని నుంచి బయటపడడు కొరకే. ఎందుకంటే జన్మకొచ్చామంటే ఇవన్నీ అనుభవించాలి. కానీ వీటి నుంచి బయటపడడు కొరకే నీవు ఇప్పటి వరకు నీవు
ఈ భోగాభ్యాసం అనే దుష్ట సంభ్రమం, ఇప్పటి వరకు నువ్వు ఈ భోగాలు భాగ్యం వీటి వెంట పడి తిరిగావు. ఇదంతా దుష్ట సంభ్రమం నుండి నీ చాతుర్యాన్ని విడిచిపెట్టు, తగ్గించుకో. నువ్వు వెనక్కి తిరుగు, దాని నుంచి వెనక్కి తప్పకుండా నువ్వు మళ్ళీ అంతరములోకి రా. ఓ చిత్తమా అని చెప్పి తన మనసుకి తానే చెప్పుకుంటూ, ఓ చిత్తమా, విషయాభిలాష తత్ప్రయత్న తదుపభోగ తస్మరణాదులని నీ యొక్క ఏ దశలయందు నీవు సుఖాస్వాదనమును గూర్చిన ఉత్సాహమును కాంచుచున్నావో వాని నుండి పరమ దుఃఖముని నువ్వు పొందేవు కదా. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నట్టుగా పరుగులు పెట్టావు కదా, విషయాలేందో అభిలాషతో ఉంటూ దానిని పొందాలనే ప్రయత్నాలే చేస్తూ దానివల్ల వచ్చిన భోగాలను అనుభవిస్తూ దాని యొక్క స్మరణతోని నిరంతరము గడుపుతూ ఏ దశలైతే నువ్వు ఇప్పటి వరకు పొందేవో అనుభవించావో వాటన్నింటిలోనూ నువ్వు తర్కంతో నీ అంతటి నువ్వే లోపలికి వెళ్ళి ఆలోచించుకో, నువ్వు పొందింది ఏమిటి, ఈ అన్నిటిని అనుభవించటంలో నువ్వు పొందినది నిజంగా యథార్థంగా ఏమై ఉన్నది అంటే పరమ దుఃఖమే. నువ్వు పొందినంత దుఃఖాన్నే పొందే, ఎప్పటికప్పుడు వ్యధలనే పొందావు. అది రాలేదనో, కాలేదనో, వచ్చిందనో, పోయిందనో, ఇదే కదా నువ్వు పడిన బాధలన్నీ. వస్తే వచ్చిందని ఏడిచావు, రాకపోతే రాలేదన్నావు. ఏదైనా నువ్వు కోరంది వస్తే దాన్ని తిరస్కరించావు, దానికోసం బాధపడ్డావు. నువ్వు కోరింది రాకపోతే దానికి ఏడ్చావు. ఎప్పుడైనా నువ్వు కోరింది జరిగితే దాని తర్వాత ఇంకో కోరిక కోరి దాని కోరిక ఏడ్చావు. అంతే తప్ప ఎప్పుడైనా నువ్వు తృప్తిగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా, యథార్థంగా నువ్వు ఆలోచించు, నువ్వు గుర్తించుకో అని తన చిత్తానికి తానే వెతుకుపరుస్తూ, చిత్తము సమస్త భోగములందును చిరకాలము ప్రవృత్తమై మరల భోగాసక్తి కుంటుపడుచే కాని లోక శాస్త్రాది భయము చే కాని అందుండి చిరకాలము నివృత్తమై ఇట్లు మరల మరల భోగములందు నివర్తించుచున్నను వాని ఎందు తృప్తిని మాత్రం పొందుటలేదు. సరే, నువ్వు అప్పుడప్పుడు కొంత వైరాగ్యాన్ని కూడా పొంది ఉండొచ్చు. ఏమని? సమస్త భోగాల్ని చిరకాలము అనుభవిస్తూ వచ్చావు, ప్రవృత్తమై ఉన్నావు. వాటిలో ఇంకా ఇంకా ఏదో ఉంది అని చొచ్చుకుపోతూ వాటి నుంచి ఏదో పొందాలనే ఆశతోటి పరుగులు పెడుతూ ఉన్నావు. అప్పుడప్పుడు నీకు వైరాగ్యం కూడా వచ్చింది. ఎందువల్ల? అప్పుడప్పుడు ఏదైనా జరగకుండా సంఘటనలు జరగడం వల్ల, అనుకున్నది కాకపోవడము, లేకపోతే ఈ యొక్క భోగాలను అనుభవించగలిగే శక్తి ఏదైనా కారణం చేత కుంటుపడడం వల్ల, లేదా మన ముందు ఉన్నటువంటి పెద్దలు ఎవరో మన ముందు కూర్చుని, లేకపోతే ఈ శాస్త్రాలు కానీ హితబోధ చేయడం వల్ల కొంత తడువు వాటి నుంచి విరమించవు. ఎందుకులే కొంత తగ్గించుకుందాం అనుకుని కొంచెం తగ్గినట్టే తగ్గి మళ్ళీ విజృంభించేసావు. తగ్గుతున్నావు అనుకునేటప్పటికి మళ్ళీ ఏదో నీలో కాంక్ష వచ్చేసింది, మళ్ళీ కోరిక పుట్టేసింది, మళ్ళీ పరుగులాట మొదలెట్టేసావు. మళ్ళీ కొంతకాలం అలా నడిచావు. మళ్ళీ ఎక్కడో నీకు అదుపు వచ్చింది, ఎక్కడో నీకు ఆటంకం వచ్చింది. అప్పుడు కొన్ని రోజులు మళ్ళీ ఇది వద్దులే అనుకున్నావు. కానీ ఇలా ఎంతకాలం చేస్తే మాత్రం ప్రయోజనం ఏముంది చిత్తమా? పట్టుకున్న పట్టుగా వదిలిపెట్టిన దాన్ని మరల చూడకుండా నువ్వు ముందుకెళితే నువ్వు లక్ష్యాన్ని పొందుతావు తప్ప, మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం తగ్గించుకుని వదిలేసి మళ్ళీ వాటిల్లో పడిపోయి మళ్ళీ పట్టుకుని మళ్ళీ పరుగులు పెట్టి మళ్ళీ నిలుపుదల, ఇలా ఎప్పటికీ సాధ్యం కాదు చిత్తమా అని తనకి హితవు చెప్పాడు జనకుడు. కానీ వాస్తవానికి ఇది గమనించండి, జనకుడు చిత్తం కాదండి ఇది, సర్వుల యొక్క చిత్తం ఇట్లానే ఉంటుంది. మానవ జన్మకు వచ్చినటువంటి వారి ఎవరికీ ఇది అనుభవమే. అప్పుడప్పుడు వైరాగ్యం వస్తుందండి, ఏవైనా అనుకోని సంఘటనలప్పుడు కానీ రకరకాల విధానాల్లో మనకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలినా మనం ఇంక ఆ వైపుకు వెళ్ళకూడదు, ఈ భోగాల్లో పడకూడదు, ఇవన్నీ యథార్థం కాదు, ఇవన్నీ నిత్యం కాదు అని అప్పుడప్పుడు మనకి లోపల ప్రబోధం అవుతుంది. అలాగే ఎవరైనా మనకి ఆసక్తి ఉన్నా లేకపోయినా అనుకోకుండా అయినా ఎవరో ఒకరు చెబుతుంటే వినేటువంటి భాగ్యం కలగచ్చు. అవి వింటున్నప్పుడు అంతసేపు కూడా మనకి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అనిపించవచ్చు. అలాగే ఒక పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్న అలా అనిపించవచ్చు. కానీ అది నిలవదయ్యే. ఆ నిశ్చయముగా ఉండదు. మరల వీగిపోతూ ఉంటాం. ఇదంతా నీ చాతుర్యమే మనసా.
ఆగినట్టుగా ఆగుతావు, మళ్ళీ విజృంభించేస్తున్నావు. ఇలా అయితే ఎప్పటికి సాధ్యమవుతుంది నీ లక్ష్యాన్ని నువ్వు పొందటానికి? కావున ఇది తగదు. నువ్వు ఒక నిశ్చయానికి వచ్చావంటే ఆ నిశ్చయానికి కట్టుబడిపోవాలి. ఈ విధంగా పూర్తిగా నీవు హరింప చేసుకుంటేనే భగవంతుని యొక్క తత్వం అనేది నీ అనుభవానికి వస్తుంది తప్ప, లేకపోతే అది సాధ్యం కాదేవో చిత్తమా అని చెప్పి దానికి విశదపరుస్తూ, కాబట్టి ఓ పాపిష్టి చిత్తమా, ఈ తుచ్చమగు భోగ చింతను కట్టిపెట్టి కృత్రిమ సుఖముచే అనర్థము కలుగును కావున దేనిచే అకృత్రిమమైన తృప్తి కలుగును దాని వైపుకు మరలవే. ఇంకా ఏం చెబుతున్నారు చిత్తానికి జనకుడు అంటే, కాబట్టి ఓ పాపిష్టి చిత్తమా, ఇప్పటికైనా తెలుసుకో, యథార్థాన్ని గుర్తించి ఈ తుచ్చమైనటువంటి భోగ చింతనలన్నీ కూడా కట్టిపెట్టు, అవన్నీ కూడా విడిచిపెట్టు. కావున ఈ కృత్రిమమైనటువంటి సుఖాల చేత అనర్థాలే వస్తున్నాయి, గమనించు. కృత్రిమంగా నువ్వేదో పొందాలనుకుంటున్నావు, కావాలనుకుంటున్నావు, కోరుతున్నావు, సుఖం అనుకుంటున్నావు, సుఖాల వెంట పరుగు పెడుతున్నావు. కానీ కొంతసేపటికి ఆ సుఖమే దుఃఖమైపోతుంది. కొన్ని నాళ్ళకి నువ్వు కోరిన సుఖమే, కానీ అదే దుఃఖమై కూర్చుంటుంది. నువ్వు కోరిన బంధమే, కానీ కొన్నాళ్ళకి అదే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. లేదా నువ్వు దాన్ని వదిలేస్తావు, వియోగం వస్తుంది. లేదా ఆ బంధం వద్దని నువ్వే కోరుకుంటావు. ఇలా ఉంటుంది ఈ జగత్ యొక్క తీరంతా కూడా. కావున ఎన్నో అనర్థాలే ఇందులో కాంచవు. కావున ఇదంతా కూడా కృత్రిమమైన సుఖాలే, యథార్థం కాదు, నిత్యమైనవి కావు, శాశ్వతమైనవి కావు. ఎంతో సంపాదన చేశాననుకుంటావు, పొందాననుకుంటావు, కూడబెట్టాననుకుంటావు, కానీ ఏది నువ్వు అనుభవించకుండానే నీవనుకునేటువంటి నేను అనే భ్రమలో ఉన్నటువంటి ఈ దేహంతో కూడా దాన్ని అనుభవింప చెయ్యవు. ఇదే లోభత్వం. కానీ నువ్వు అనుభవించవు, ఎవరిని అనుభవించనియ్యవు. ఇటువంటి లోభత్వంతో కూడి ఉంటావు. దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏమున్నది? సరే, ఇంత కూడబెట్టి ఏదో పొందాననుకునేటప్పటికీ ఆ సమయంలోకి పిలుపు వచ్చేసింది. అంటే దేహం ఉండదు, అనుభవించడానికి నీకు అవకాశం ఉండదు. నువ్వు అనుభవించాలంటే నీకు దేహం ఉండాలి, పాత్ర ఉండాలి. కానీ దానికి సమయం అయిపోయింది, అది తీరిపోయింది. అప్పుడు నువ్వు ఇంకేం చేస్తావు? నువ్వు మళ్ళీ అలో నారాయణ విశ్వములో కొట్టుకుంటూ తిరగవలసిందే. మళ్ళీ గతములో ఆ కోరిక తీరదు కనుక దాన్ని ఎలా తీర్చుకోవాలి, మళ్ళీ దానికి తగినటువంటి నాకు రూపం ఎలా వస్తుంది, ఈ పాత్ర ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటావు. అదే మళ్ళీ జన్మకొస్తావు. ఇలానే జరుగుతుంది. కావున ఈ కృత్రిమమైన భోగాలు, భావాలు ఇవన్నీ పక్కన పెట్టు. ఏదైతే అకృత్రిమమో, అంటే సహజమైనది. అకృత్రిమం అంటే సహజమైన తృప్తి దేని వల్ల కలుగుతుందో, ఎలా కలుగుతుందో దాని వైపునకు మరలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా యథార్థాన్ని గ్రహించు. కనుక ఇప్పుడు నీకున్న దృష్టిలన్నీ పక్కన పెట్టి వాటన్నిటిని వదిలేసి నీ దృష్టి భగవంతుని వైపుకు తిప్పుకో, ఆత్మ వైపునికి తిప్పు. అది శాశ్వతమైనది, అది అకృత్రిమమైనది, దాని వైపు తిప్పుకో. కావున అసద్రూపమున ఆవిర్భవించిన ఈ శరీరము కర్మలు చేయుగాక లేక చెయ్యకుండుగాక, దేహము యొక్క ఆయా చెంచల నిశ్చల స్థితులు రెండింటి ఎందును సమరూపమైన స్థితిని పొందియుండు శుద్ధ చిద్రూపుడ వగు నాకు దానిచే ఏమి అని. కావున ఇంకా ఏం చెప్పుకుంటున్నాడు ఈ జనక మహారాజ్ అంటే, అసద్రూపముగా అంటే యథార్థముగా వాస్తవముగా లేనిదైనటువంటి ఉన్నట్టుగా కనిపిస్తుందంటే అటువంటి ఈ శరీరం యొక్క కర్మలు, ఈ శరీరంతో కర్మలు చేయుగాక చేయకుండుగాక, ఇక్కడ వర్తించుగాక వర్తించకుండా ఉండుగాక. కానీ ఈ దేహము యొక్క ఆయా చెంచల నిశ్చల స్థితులు రెండింటి యందు కూడా, అది చంచలంగా ఉన్నా, అది నిశ్చలంగా ఉన్నా, అది అనేక రకమైన వ్యవహారాల్లో తిరుగాడుతున్నా, లేదా అది నిశ్చలమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా రెండింటి యందు కూడా నేను సమంగానే ఉన్నాను. అది చంచలమైనప్పుడు నేను అలానే ఉన్నాను, అది వ్యవహారం చేస్తున్నప్పుడు నేను అలానే ఉన్నాను, అది నిశ్చలమైనప్పుడు నేను అలానే ఉన్నాను. ఎవరు? ఆ యొక్క సమరూపమైన స్థితిని పొంది ఉండేటువంటి శుద్ధ చిద్రూపుడు ఎవరైతే ఉన్నారో ఆ చిద్రూపుడగు నాకు దానిచే ఏమి అని. ఎవరైతే ఈ చిద్రూపత్వంలోకి వెళ్తారో, అదే తాముగా ఆత్మస్థితిలో అనుభవంగా పొందుతూ ఉంటారో,
జనకుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. అది ఎలా చేస్తే ఏమిటి? నాకొచ్చిన హాని ఏమిటి? అది తిరుగుచుండగాక, అది తిరగకుండా కదలకుండా ఉండుగాక, అది వ్యవహారం చెయ్యగాక, చేయకుండా ఉండుగాక. నేను మాత్రం అలానే ఉన్నాను, చిత్రూపుణ్ణి. కనుక నాకొచ్చిన హాని ఏమి? కనుక అందులో ఏమీ కూడా హాని లేదు. కావున సంప్రాప్తింపని దాని గురించి నేను కోరను. సంప్రాప్తించిన దాన్ని త్యజింపను, వదిలిపెట్టను. కేవలము ఆత్మయందు నిశ్చింతగా స్థితిని పొంది ఉంటాను. ఏ నిరతిశయ ఆనంద ఆత్మరూపము నాదయున్నదో అదే నాకుండుగాక. అన్యమగు బాహ్యమిద్యు నాకు వలదు అని నిశ్చయించుకున్నాడు. కావున సంప్రాప్తించిన దాని గురించి నేను సంప్రాప్తం కాలేదనుకోండి, దాన్ని నేను కోరను. ఒకవేళ సంప్రాప్తించింది అనుకోండి, దాన్ని పొమ్మని చెప్పను. ఏదొస్తే దాన్ని స్వీకరిస్తాను. కేవలం ఆత్మయందు నిశ్చింతగా స్థితిని పొంది ఉంటాను. ఏ నిరతిశయానంద ఆత్మరూపము నాదయ్యున్నదో అదే నాకుండు కాక. నేనుగా నేను ఉండిపోతాను, ఆత్మగా నేను ఉంటాను. అన్యమగు బాహ్యమేది నాకు వలదు అని నిశ్చయించుకుని, నాకిప్పుడు ఈ ప్రపంచమున కార్యములు చెయ్యుడు చే ప్రయోజనము కాని, చేయకుండా ఉండుడు చే అనర్థము కాని ఏమీ లేదు. పరిపాలన చేయాలా? చేయవలసి వస్తే చేస్తాను, వదలవలసి వస్తే వదులుతాను. చేయడం వల్ల ప్రయోజనం కానీ, చేయకపోవడం వల్ల అనర్థం కానీ ఏమీ లేదు. క్రియచే కానీ, అక్రియచే కానీ, ఉపేక్షచే కానీ ప్రాప్తించినది అంతయు మిథ్యయే. పని చేయడం వల్ల వచ్చేదాని వల్ల కానీ, పని చెయ్యకుండా ఉన్నా వచ్చేదాని వల్ల కానీ, ఈ రెండూ మిథ్యే యథార్థానికి. చేస్తే వచ్చేది మిథ్యే, చెయ్యకపోయినా వచ్చేది మిథ్యే. ఎందుకంటే అది ఉండదంటే ఇది ఉండదు. ఏది వచ్చినా, వచ్చింది ఏది కూడా శాశ్వతంగా మాత్రమైతే ఎవ్వరికీ ఉండదు. కావున యుక్తమైనట్టి గాని, అయుక్తమైనట్టి గాని క్రియలను చేసినను లేక చెయ్యకుండాను నాకిచ్చట పొందదగిన వాంఛిత పదార్థం ఏదియూ కనిపించుటలేదు. కావున యుక్తము, అయుక్తము అంటే చేయవలసింది, చేయకూడదు. ఏదో కొన్ని పనులు ఉండవచ్చు. కానీ ఇవన్నీ చేసినా, చెయ్యకపోయినా నాకిక్కడ పొందేదేమిటో అర్థం కావడం లేదు. ఇక్కడ పొందవలసింది ఏమీ కనిపించడం లేదు జగత్తులో. ఇదంతా భ్రమాపూర్వకమైనదే. కనుక ఇందులో పొందేదంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు అనిపిస్తుంది. కాబట్టి ఈ శరీరము లేచి యథాప్రాప్తముకు ప్రస్తుత కార్యమును చెయ్యుగాక. ఏలయన్నా చేష్టారహితమైయుండి ఈ శరీరము సృష్టించినచో దాని చేత ప్రయోజనం ఏమున్నది? చివరి నిర్ధారణకు వచ్చాడు. కావున పని చేసినా చేయకపోయినా ఒక్కటే. దానివల్ల వచ్చే ఫలమైనా, దీనివల్ల వచ్చే ఫలమైనా ఏదైనా ఒక్కటే. నేనే, నేను ఆత్మని. కావున ఏది చేయించకుండా ఈ శరీరం చేయబట్టి శుష్కింప చేసి వ్యర్థంగా వదిలేయట కంటే కూడా ఈ శరీరాన్ని లేపి యథాప్రాప్తమైన కార్యాన్ని చేయించడమే ఉత్తమం అని భావిస్తున్నాను. అదైనా ఒకటి, ఇదైనా ఒకటే. కానీ ఏదీ చేయకుండా ఏదో మూలపడి ఈ దేహం కదలకుండా అయిపోయి, శుష్కించిపోయి, హరించిపోయే దానికంటే కూడా ఏదో ఒక వస్తువు ఈ జగత్తులో ఉంది కనుక దాన్ని వాడి ఏదో రకంగా కొంతవరకు ప్రయోజనకరంగా దాన్ని ఇహములో అయిన కలలో అయినప్పటికి కూడా దాన్ని కాస్త కార్యంలో ఉంచడమే మేలని భావిస్తున్నాను. కనుక నాకు ఏదైతే ఈ యొక్క దేహ కార్యం ఉందో దాన్ని నిర్వర్తింపచేస్తాను. దాన్ని నిర్వర్తించుకుంటది. నేనే. అందుకే జనకుడు రాజ్యాన్ని పరిపాలన చేశాడు తర్వాత కూడా. చక్రవర్తిగానే ఉన్నాడు. అదే విధానంలో గమనించుకోవాలండి. ఈ తత్వాన్ని అందుకుని ఈ యొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఎవరికున్న ధర్మాన్ని వాళ్ళు పాటించడమే ఉత్తమం. అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవట కంటే కూడా ఉన్న చోట ఉండి మనోనిగ్రహం పొంది ఆత్మస్థితి యొక్క అనుభవంలోకి పోతూ జగత్క్రియలుగా ఈ వ్యవహారంగా ఏమైతే ఉన్నాయో అధికంగా పెట్టుకోకుండా ఉన్న వాటిని ఆచరించుకుంటూ వెళ్ళడమే ఉత్తమము. మనసు నిష్కామముగాను, సమముగాను, ఆసక్తి రహితముగాను స్థితిని పొంది ఉండా అత్తడి శరీరముచే కర్మలు చేసినను లేక చెయ్యకున్నను ఫలము సమానమే అవుతుంది కదా. కావున నిర్ధారణకొచ్చి అప్పుడు అనుకుంటున్నాడు, మనస్సు అనేది నిష్కామత్వంలోకి వెళ్ళిపోతే ఇక సమముగా ఉంటే ఈ యొక్క దేహముతోటి శరీరముతో కర్మలు చేయించినా చేయించకపోయినా ఒకే స్థితి అనుభవానికి వస్తుంది. అది నిష్కామత్వంగా, అది లేని స్థితిలో మనసు పూర్తిగా హరింపబడినటువంటి స్థాయిలో, అది పూర్తిగా భగవదర్పితం అయిపోయినటువంటి విధానంలో ఉన్నప్పుడు ఈ దేహ కర్మలు చేసినా వాడికి నష్టము లేదు, చెయ్యకపోయినా నష్టము లేదు.
బంధనము రాదు. కాబట్టి ఈ నిష్కామత్వాన్ని అలవర్చుకోవాలి. ఈ నిష్కామత్వం అనేది దేహ భావాన్ని విడిచిపెట్టుడు ద్వారా మాత్రమే వస్తుంది. అంటే మనస్సుకి ఉండేటువంటి భ్రాంతి ఏదైతే ఉందో, ఈ దేహమే నేను అనుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో, దాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా త్యాగం చేసి విడిచిపెట్టి, ఆ సంకల్పాన్ని నిశ్శేషం చేసుకుంటూ, అప్పుడు దేహంతో కర్మాచరణ చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. తద్వారా బంధనాలు ఉండవని జనకుడు తీర్మానం చేశారు. ఇందులో భాగంగా మరికొంత జనకుడు ఏమైనా నిశ్చయించుకుంటాడో రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा